10 సంవత్సరాల వరకు రైతు రుణమాఫీ గుర్తురాని బీఆర్ఎస్ వాళ్ళు ఇలా ఏ విధంగా విమర్శిస్తుండ్రో చూడాల్సిన అవసరం ఉంది. రైతు బంధు పేరు మీద గుట్టలకు పుట్టలకు మట్టికి రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఫిలిం సిటీలకు అన్నిటికీ ఇచ్చి దాదాపు 20,000 కోట్ల పైచిలకు అప్పనంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఈరోజు విమర్శిస్తున్న తీరు చూస్తే నవ్వు వస్తున్నది. ఒకటే సంవత్సరంలో ఇన్ని రకాల మేళ్లు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఆయన హరీష్ రావు ఒకవైపు, ఇటు కేటీఆర్ ఒకవైపు, ఇంకా ఇటు బీజేపీ వాళ్ళు ఒకవైపు విమర్శలకు తప్పితే మీరు దేనికి పనికిరానే విషయం ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఇష్టానుసారంగా మేము మొత్తం రైతులకు మేమే చేసినామని బీజేపీ చెప్తున్నది, రైతులకు మొత్తం మేమే చేసినామని బీఆర్ఎస్ చెప్తున్నది. నిజంగా చెప్పాలంటే ఈ రెండు ప్రభుత్వాల కాలంలో, బీజేపీ బీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వాల కాలంలో రైతులకు గడ్డు రోజులుండే, రైతులు చాలా సమస్యల్లో ఉండే. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్నది ఏంటి? ఫసల్ బీమా యోజన అని చెప్పేసి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలా రాష్ట్రాల్లో ఉండే రైతుల యొక్క సమస్యలు వాళ్ళకు పట్టవు. రైతులు ఇలా ఢిల్లీలో నడి రోడ్డు మీద ధర్నా చేస్తుంటే వాళ్ళని ఏ విధంగా చెదరగొట్టాలని విషవాయు ప్రయోగాలు చేస్తున్న పరిస్థితి అలా బీజేపీ ప్రభుత్వాన్ని.